కార్మికుల హక్కులను హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని CI2 జిల్లా సహాయ కార్యదర్శి టి ఔలయ్య డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా కొమరోలు తహసీల్దార్ కార్యాలయంలో CI2 ఆధ్వర్యంలో కార్మిక చట్టాల సవరణ లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ పెద్ద దేవనాయక్ ను కలిసి CI2 నాయకులు ఔలయ్య ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా CI2 జిల్లా సహాయ కార్యదర్శి టి ఔలయ్య మాట్లాడుతూ కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన NDA ప్రభుత్వం కార్మికుల పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్ మార్పు చేసి కార్మికులను బానిసలుగా మార్చే లేబర్ కోడ్లను రద్దు చేయాలని అన్నారు. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలతో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రతి కార్మికునికి పెన్షన్ సౌకర్యం అమలు చేయాలని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో CI2 కొమరోలు మండల నాయకులు వై సింగరయ్య, వి సరస్వతి, నాగలక్ష్మి, శ్రీనివాసులు పాల్గొన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా ఉద్యోగ కార్మిక సంఘాలు నిరసన ర్యాలీకి పిలుపడం జరిగింది. ప్రధానంగా కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ఏదైతే కార్మికులు స్వాతంత్ర పోరాటం కంటే ముందు కార్మికులు త్యాగాలు చేసి సంపాదించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి కార్మికులు కట్టు బానిసలుగా చేసేటువంటి పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా ఈ కార్మిక చట్టాల సవరణ కోడ్ అనేటువంటిది అమలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటా ఉంది. దీనికి నిరసనగా అన్ని మండల కేంద్రాలలో CITU, అలాగే AITUC, INTUC, BME జాతీయ కార్మిక సంఘాలు నిరసన తెలియజేస్తున్నాయి. ఇవాళ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దాదాపు స్వతంత్ర పోరాటం కంటే ముందు చేసినటువంటి కార్మిక చట్టాలను సవరణ చేసేటప్పుడు కార్మిక సంఘాల ప్రతినిధులు పిలిపించి చర్చించాలి. అటువంటి చర్చించట్లేదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము నిర్మలా సీతారామన్ కాదు మొన్న 1వ తారీఖు కేంద్ర బడ్జెట్ పెట్టడం జరిగింది. ప్రధానంగా ఈ బడ్జెట్లో స్కీమ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో, కేంద్ర ప్రభుత్వ పథకాల్లో పనిచేసే వర్కర్లు ఎవరైతే ఉన్నారో ఆ వర్కర్ల వేతనాలకు సంబంధించి అమలు కావట్లేదు. ప్రధానంగా అంగన్వాడీ కావచ్చు, ఆశా కావచ్చు, మిడ్ డే మీల్కి సంబంధించింది కావచ్చు, లేదా రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో పనిచేసేటువంటి VRA కావచ్చు, లేదంటే NRGSకు సంబంధించింది కావచ్చు, అదే స్కూల్లో పనిచేసే ఆయాలకు సంబంధించింది కావచ్చు, ఇటువంటి కార్మికులకు సంబంధించిన బడ్జెట్ కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టట్లేదు. అందుకని కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి ఏదైతే 29 కార్మిక చట్టాలు ఉన్నాయో యథావిధిగా అమలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం.